ఆనంద ప్రకాష్ని పోలీసులకు అప్పగించిన తర్వాత శరణ్య దర్శన్లను తీసుకుని ఇంటికి వస్తుంది. విడాకులు పూర్తయిన తర్వాత శరణ్య దర్శన్ ఇంటికి వచ్చారేంటని లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదేంటి ఆనంద, కోర్టులో దర్శన్ శరణ్య ఇద్దరు నోటీసుల మీద సంతకాలు చేశారు కదా, అప్పుడు వీళ్ళిద్దరికీ విడాకులు పూర్తయిపోయినట్టే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, లేదక్క, నా గోడలు శరణ్య సంతకం చేయలేదు, అవి డూప్లికేట్ విడాకుల నోటీసులు, వీళ్ళిద్దరికీ విడాకులు అవ్వలేదు అని చెప్పి తను సంతకం తప్పు పెట్టిందని ఆనంద జరిగింది మొత్తం కూడా లీలావతికి చెప్తూ ఉంటుంది. ఆ ఫేక్ లీగల్ నోటీసులు తీసుకువెళ్ళే నేను వారి దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మన లహరికి ఎటువంటి ప్రమాదం లేదక్క, నా కోడలు శరణ్య లహరి జీవితాన్ని కాపాడడం కోసమే దర్శన్తో విడాకులు తీసుకోవాలనుకుందని చెప్పి ఆనంద శరణ్య చేసిన త్యాగం గురించి ఇంట్లో వాళ్ళందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఏంటి ఆనంద నువ్వనేది, శరణ్య త్యాగం చేయాలనుకుందా అని లీలావతి అంటూ ఉంటే, అవును పెద్దమ్మ, అసలు నా జీవితం తీసుకువెళ్ళి ఆ బ్లాక్మెయిలర్ చేతుల్లో పెట్టింది శరణ్య వదిన జీవితం మీద దెబ్బ కొట్టాలని చూసింది మరెవరో కాదు, ఈ అనన్యే. తన కుట్రలన్నీ నాకు తెలిసిపోయాయని, ఎక్కడ నేను అమ్మకి నిజం చెప్పేస్తానోనని చివరకు కత్తితో పొడిచి నా ప్రాణాలు తీయాలని కూడా చూసింది అని చెప్పి సమయానికి ఈరోజు అమ్మ అక్కడికి రాకపోయి ఉండుంటే నేను ఈరోజు మీ కళ్ళ ముందు ఇలా ఉండేదాన్నే కాదు. ఈ అనన్య అన్ని కుట్రలు చేసింది అంటూ లహరి చెప్తూ ఉంటే, రోహిత్ లహరి చెప్పేది నిజమా పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. వదిలేసేలే రోహిత్, ఎందుకు ఇప్పుడు అదంతా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లేదు పిన్ని, ఈరోజు నాకు ఏం జరిగిందో నిజం తెలియాల్సిందే. లహరి చెప్పేది నిజమా, నిజంగానే ఈ అనన్య ఆ బ్లాక్మెయిలర్తో చేతులు కలిపి ఇన్ని కుట్రలు చేసిందా అని అంటూ ఉంటే, అవును రోహిత్ అని చెప్పి ఆనంద తల ఊపుతూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్ ఎంతో కోపంగా అనన్య జుట్టు పట్టుకొని, కుటుంబంలో మంచిదనిలాగా ఉంటూ ఇంట్లో వాళ్ళ మీదే ఇన్ని కుట్రలు చేస్తావా, నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, వెళ్ళవే ఇప్పుడే ఇంట్లో నుండి అని చెప్పి అంటూ ఉంటే, బావగారు, అక్క ఏదో తెలియక తప్పు చేసింది, దయచేసి ఈ ఒక్కసారికి తనని క్షమించండి అని శరణ్య అంటూ ఉంటుంది. లేదమ్మా, నీ మంచితనం వల్లే ఇది ఇలా రెచ్చిపోతుంది, ఎట్టి పరిస్థితులను ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది ఇక్కడే ఉంటే మళ్ళీ దీనివల్ల అందరూ బాధపడాల్సి వస్తుంది, ఇటువంటి ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి వాళ్ళకు అర్హత లేదు అని రోహిత్ అంటూ ఉంటే, గెంటేసే రోహిత్ ఆ అనన్యను అని చెప్పి లీలావతి కూడా అంటూ ఉంటుంది. రోహిత్ అనన్య జుట్టు పట్టుకొని గెంటడంతో అప్పుడు అనన్య డోర్కి తగలడంతో తన తలకి బలమైన గాయమయ్యి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. రోహిత్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని ఆనంద అంటూ ఉంటుంది. రోహిత్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి అనన్యకు ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టిన తర్వాత అనన్య డాక్టర్కి డబ్బులు ఇచ్చి కావాలని తను మధ్యస్థితం కోల్పోయిందని అబద్ధం చెప్పిస్తుంది. ఇక డాక్టర్ అలాగే చెప్పడంతో అనన్య కాంచనకు సైగ చేసి రెచ్చిపోయి ఇక మధ్యస్థితం కోల్పోయినట్టుగా చిన్నపిల్లలాగా గెంతులు వేస్తూ అటు ఇటు ఎగురుతూ చప్పట్లు కొడుతూ పిచ్చి పట్టిందల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పిచ్చి పట్టిందల్లాగా యాక్టింగ్ చేస్తేనే నన్ను ఇంట్లో నుండి పంపించారు అని అనన్య మనసులో అనుకుంటుంది. ఇక అనన్యకు నిజంగానే పిచ్చి పట్టిందని అందరూ కూడా నమ్ముతారు. బాబోయ్, అందరూ కలిసి నా కూతుర్ని పిచ్చిదాన్ని చేశారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. బాబు, నా కూతురికి మీ వల్లే పిచ్చి పట్టింది కాబట్టి దాని పిచ్చిని మీరే నయం చేయాలి, అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాము అని కాంచన అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, అవును కాంచన, నీ కూతురికి పిచ్చి పట్టింది, ఆ పిచ్చిని నేనే తగ్గిస్తాను అని చెప్పి రోహిత్ అనన్యని ఇంట్లోనే ఉండనివ్వు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఈరోజు నా కూతురికి పరిస్థితి రావడానికి కారణం మీరే అని చెప్పి కాంచన అంటూ ఉంటే అప్పుడు రోహిత్, అనన్యకు ఇలా జరగడంలో ఎవరి ప్రమేయం లేదు, తను చేసిన పాపాలకు దేవుడు తనకు విధించిన శిక్ష అది అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆనంద, అమ్మ శరణ్య, దర్శన్, మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకి రండి, అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కాంచన అనన్యని గదిలోకి తీసుకువెళ్ళు అని లీలావతి చెప్పడంతో కాంచన అనన్యని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత అనన్యతో కాంచన, అమ్మి, నీ తలకు దెబ్బ తగిలేసరికి నేను
ఎంతలా భయపడిపోయానో తెలుసా? కానీ నువ్వు మాత్రం ఈ సీన్ని కూడా భలే ఉపయోగించుకున్నావు. నువ్వు కనుక పిచ్చి పట్టిన దానిలాగా నటించి ఉండకపోయి ఉండుంటే ఈ పాటికి మన ఇద్దరిని వాళ్ళు రోడ్డు మీదకి గెంటేసేవారు అని చెప్పి అనన్యతో కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఈ ఉమ్మడి కుటుంబాన్ని దెబ్బ కొట్టాలంటే ఏదో ఒక రకంగా నేను ఇక్కడే ఉండాలి, పిచ్చి దానిలాగా నటిస్తూ ఇకపై వాళ్ళందరినీ కూడా ముప్పు తిప్పలు పెడతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు ఆనంద, వసే పిచ్చి మొహందానా, నువ్వు ఆల్రెడీ పిచ్చిదానిలాగా నటిస్తున్నావన్న విషయం నాకు తెలిసే. నువ్వు మా అందరినీ ముప్పు తిప్పలు పెట్టడం కాదు, నిన్నే నేను ముప్పు తిప్పలు పెట్టి నీకు నిజంగా పిచ్చి లేదని నీ నోటితో నువ్వే ఒప్పుకునేలాగా చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరితో నిన్ను నేను బయటకు గెంటిస్తాను. ఈ ఉమ్మడి కుటుంబానికి పట్టిన చీడ పురుగువే నువ్వు అని చెప్పి ఆనంద మనసులో అనుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. మీరంతా కలిసి ఇలా సంతోషంగా భోజనం చేస్తే నేను చూడలేకపోతున్నాను. మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ వచ్చి కావాలని అందరూ భోజనం చేస్తున్న ప్లేట్స్ అన్నీ కూడా కింద పడేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది. వసే పిచ్చిదానా, ఇలా పిచ్చి పట్టిన దాన్ని ఎందుకు బయటకు రానిచ్చావు కాంచన? ఇక నుండి మేము భోజనం చేసేటప్పుడు ఇది గదిలో నుండి బయటకు రాకూడదు, వస్తే నీకు భోజనం ఉండదు అని చెప్పి ఆనంద సీరియస్గా కాంచనకి వార్నింగ్ ఇస్తుంది. ఇక అనన్య గదిలోకి వచ్చిన తర్వాత కొడితే కొట్టింది, కానీ ఈరోజు వాళ్ళకెవరికి భోజనం లేకుండా చేశాను అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక శరణ్య అదంతా కూడా క్లీన్ చేస్తూ, అత్తయ్య గారు ఇప్పుడే నేను ఒక 10 నిమిషాల్లో మళ్ళీ అందరికీ వంట చేసుకుని తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వంట చేసి తీసుకువస్తుంది. ఇక దాంతో ఆనంద, లీలావతి వీళ్ళందరూ కూడా శరణ్య ఓర్పుకి ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మ శరణ్య, ఇందుకే కదమ్మా ఆనంద ఏరుకొని నీలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చింది. నీ విలువ ఆనంద ఎప్పుడో తెలుసుకుంది, కానీ మేమే తెలుసుకోలేకపోయాము అని చెప్పి లీలావతి శరణ్యతో అంటూ ఉంటుంది. ఇక అలా శరణ్య మళ్ళీ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న అనన్య, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళ సంతోషాన్ని చెడగొట్టలేకపోతున్నాను, రేపటి నుండి ఇంకా డోస్ పెంచుతాను అని చెప్పి అనుకుంటుంది. మరోపక్క ప్రకాష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న సమీర ప్రకాష్ని కలుస్తుంది. అన్నయ్య, ఆ ఆనంద భైరవి ఇంతలా మనల్ని దెబ్బ కొడుతుందా? నిన్నే జైలు పాలు చేస్తుంది కదా. ఇకపై ఆ దర్శన్ మీద కూడా నాకు ఉండేది ప్రేమ కాదు అన్నయ్య, పగ. ఆ దర్శన్తో పాటు కుటుంబం మొత్తాన్ని కూడా నేను దెబ్బ కొడతాను. ఆ దర్శన్ కూడా ఇప్పుడు పూర్తిగా తన పెళ్ళాం వైపు మారిపోయాడు. కాబట్టి ఇకపై ఆ దర్శన్ కూడా నాకు శత్రువే. మన జీవితాలతో ఆడుకున్న ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను. నువ్వు ఏం చేయాలో చెప్తూ ఉండు, నేను బయటుండి నువ్వు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాను అని చెప్పి సమీర ప్రకాష్కి మాటిస్తూ ఉంటుంది. మరోపక్క తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద శరణ్య దర్శన్లను స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోమని చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎందుకు అత్తయ్య గారు కొత్త బట్టలని శరణ్య అంటూ ఉంటే, మీ ఇద్దరికి ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉండాలని ఈరోజు ఇంట్లో మీ ఇద్దరి చేత హోమం చేయిస్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. దాంతో కొద్దిసేపటికి పంతులు గారు వచ్చి హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి జంటగా కూర్చొని హోమం చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్యకు ఎంతగానో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఇంతలా బాధపడుతూ ఉంటే వీళ్ళు మాత్రం జంటగా హోమం చేస్తారా? ఈ హోమం ఎలా సవ్యంగా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి అనన్య అక్కడికి వచ్చి పూజ వస్తువులన్నీ కూడా నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అమ్మ అనన్య, నాతో పాటు రామ్మ, నీ పిచ్చి నేను తగ్గిస్తాను కదా అని చెప్పి కావాలని అనన్యని గదిలోకి తీసుకుని వెళ్ళి బెల్ట్ తీసుకొని అనన్యని చితర కొడుతూ ఉంటుంది. వద్దు, నన్ను కొట్టొద్దు అని అనన్య అంటూ ఉంటే, పిచ్చి ముద్రాలంటే ప్రతిరోజు కూడా ఇలా కొడుతూనే ఉండాలట,
డాక్టర్ నాతో చెప్పారు అని ఆనంద అలా అనన్యని దెబ్బలు కొట్టి పూజ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. ఇక ఆనంద కొట్టిన దెబ్బలకు అమ్మో అయ్యో అనుకుంటూ అనన్య ఆ గదిలోనే ఉండిపోతుంది. నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసినా కూడా నా కొడుకు కోడల్ని విడతీయలేవో, వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టలేవో అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద శరణ్యతో ఒంటరిగా మాట్లాడుతూ, అమ్మ శరణ్య, ఈరోజు నుండి దర్శన్తో నీ కొత్త జీవితం మొదలవ్వబోతుంది. ఇంతకుముందు 2 సార్లు మీ కార్యం ఏర్పాటు చేసినా కూడా ఆ కార్యం జరగలేదు. కానీ ఈరోజు దర్శన్ పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈరోజే పంతులు గారితో మాట్లాడి మీ కార్యానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాను. ఇకపై ఎప్పుడూ కూడా దర్శన్తో వెళ్ళిపోవాలన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. ఎప్పటికీ ఈ ఇంటికి కోడలివి నువ్వే, దర్శన్ భార్యవి నువ్వే, నీ స్థానం శాశ్వతం అని చెప్పి ఆనంద శరణ్యకి ధైర్యం చెప్తూ త్వరలోనే ఈ ఇంటికి ఒక వారసురాలను ఇవ్వాలని శరణ్యకి చెబుతూ ఉండడంతో, అలాగే అత్తయ్యగారు, మీ కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి శరణ్య ఆనందకి మాటిస్తుంది. ఇక తర్వాత పాల గ్లాస్ తీసుకుని శరణ్య గదిలోకి వస్తుంది. ఇక దర్శన్ ముందుగా శరణ్యకి క్షమాపణ చెబుతాడు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శరణ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటూ దర్శన్ శరణ్యని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకొని తనకి ఐ లవ్ యూ చెప్తూ ఉంటే శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇన్ని రోజులు మీ నుండి నేను కోరుకుంది ఈ ప్రేమే అండి అని చెప్పి దర్శన్తో అంటూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి ఆనంద ప్లాన్ వల్ల దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.